ఓ మాట అనుకుందాం. మరో అంకానికి స్వాగతం. ఇవాళ నా ముందర ఉన్న వ్యాసం, దీని శీర్షిక కుశల కుతూహలం. కుశల కుతూహలం రాసిన వారు పెనుమత్స అప్పలరాజు. పెనుమత్స అప్పలరాజు గారు పరిశోధకుడు. వ్యాసం చూద్దాం. కవి చక్రవర్తి కృష్ణశాస్త్రి గారికి ఎందుకో ఇంత ప్రేమ, మమత, ఆప్యాయత, ఆదరణ. శాస్త్రి గారి కృతులను హిందీ కవి సుమిత్రానందన్ పంత్ గారి ఛాయావాది రచనలతో తులనాత్మకంగా సరిపోలుస్తూ పరిశోధన ప్రారంభించే ముందు శాస్త్రి గారిని దర్శించాలన్న కోరికతో 1971 ఏప్రిల్లో మద్రాసు వెళ్ళాను. మండు వేసవి, మిట్ట మధ్యాహ్నం. ఆ సమయంలో వారిని కలుసుకోవడానికి సంకోచించాను, కొద్దిగా భయపడ్డాను. కానీ విజయనగరం నుంచి ఎవరో వచ్చారని వారి చెవిని పడేసరికి వెంటనే కలం కాగితం తీసి విజయనగరం విశేషాలు ఏమిటి, చాగంటి సోమయాజులు, ద్వారం భావనారాయణ మొదలైన మిత్రులు బాగున్నారా, కాలేజీ సంగతులు ఏమిటి, శ్రీ పివిజి రాజావారు ప్రస్తుతం ఎక్కడున్నారు, అంబారితో అలంకరించబడిన కరితో పోటీ పడే ఎలగాడ గిరి, గిరిమీది గుడి అలానే ఉన్నాయా, దేబీ మిఠాయి, 3 లాంతర్లు, బొంకుల తిబ్బ సురక్షితమే కదా అంటూ ప్రశ్నలను రాస్తూ మొత్తం విజయనగర జీవితాన్నే శాస్త్రి గారు సాక్షాత్కరింపజేశారు. ఆ ఆప్యాయతకు, ప్రేమకు ఎంతో ముగ్ధుడనయ్యాను. మాట మూగబోయినా 70వ పడిలో ఉంటూ మిట్ట మధ్యాహ్నం ఇలా ఒక సామాన్యుణ్ణి పలకరించి ఆదరించడం కృష్ణశాస్త్రి గారికి చెల్లిందనుకున్నాను. అదే వారి స్వభావం యొక్క ప్రత్యేకత, వ్యక్తిత్వం యొక్క విశిష్టత. వెంటనే గొంతు మూగబోయిన గుండె పలుకుతుంది, గూడు నిద్రపోయిన గువ్వ మేలుకొంది, శిథిలమైన గుడిలోన శివజ్యోతి వెలిగింది అన్న వారి చరణాలని స్మరించుకున్నాను. ఆ సంవత్సరంలోనే విజయనగరం మహారాజా కాలేజీ శతవార్షికోత్సవం జరుపుకుంది. శాస్త్రి గారికి ఆహ్వానం వచ్చింది. విజయనగరం నా కాలేజీ, నా తల్లి. శ్రీ రాజా గారు ప్రెసిడెంట్ కదా, వస్తాను అంటూ సతీ సమేతంగా ఉన్న పనులన్నీ అలానే విడిచి ఇంత దూరం ప్రయాణం చేసి విజయనగరం వచ్చారు. శతదినోత్సవాల్లో చివరి వరకు ఎంతో సందడిగా, సంతోషంగా, సగర్వంగా పాల్గొన్నారు. అది వారికి మాతృ సంస్థ ఎడల ఉన్న ప్రేమ, గౌరవం, భక్తి. ఆ ఉత్సవ సందర్భంలో వారికి జరిగిన సన్మానానికి ప్రత్యుత్తరంగా వ్రాసిన వ్యాసాన్ని శాస్త్రి గారు ఇలా ముగించారు. ఇంతమంది మనుష్యుల మధ్య ఇంకింతమంది ఉత్తముల్ని తీర్చిదిద్దిన నా తల్లి కళాశాల 100 ఏళ్ల పుట్టిన నాటి పండగ వేళ ఇంతకంటే చెప్పడానికి అర్హమైన విషయం ఏముంది గనక. ఇక చెప్పలేను, మాటలు రాక, మాట్లాడే వీలు లేక, ఇది అని చెప్పడానికి సాధ్యం కాని మమతతో బరువెక్కిపోయాను. ఎంతపాటి చల్లటి చిరుగాలి సోకినా జలజల వర్షించే అశ్రుభరాభ్రంలా ఉంది నా మనస్సు. నన్నిక్కడికి రప్పించి ఈ విధంగా అనురాగం చూపిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రాక వల్ల నా ఆయుస్సు మరి 10 ఏళ్లైనా పెరిగింది, సెలవిప్పించండి అన్నారు. ఈ వ్యాసం ఆనాడు డాక్టర్ నాయని కృష్ణకుమారి గారు చదివారు. వారి పఠనం పూర్తి కాగానే సభను అలంకరించిన ఆబాల గోపాలం కన్నతడి పెట్టకుండా ఉండలేకపోయారు. కృష్ణశాస్త్రి గారే మాట్లాడి ఉంటే ఇంకా ఎంత బాగుండి ఉండేదో అని వాపోయారు కూడా. విజయనగరంలో దేవులపల్లి వారు ఉన్నన్నాళ్ళు వారిని చూడ్డానికి సంస్కారం, సాహిత్యాభిరుచులలో ఎవరికీ తీసిపోని విజయనగరం పురవాసులు తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. ముఖ్యంగా విద్యార్థినులకు పెళ్లి సందడిగా ఉండేది. ఇంతమందికి శాస్త్రి గారు నిరాశ కలిగించకుండా, విరతి విసుగు లేకుండా ఆటో వ్రాసో నవ్వుతూనో, ప్రశ్నలతో పలకరిస్తూనో, భుజం తట్టి వాత్సల్యాన్ని, ఆప్యాయతను వెల్లడిస్తూనే ఉండేవారు. ఒకనాటి రాత్రి 9:30 గంటలైంది. శాస్త్రి గారు నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఆర్ మహిళా కళాశాల విద్యార్థినులు వచ్చారు. ఒక ఆమె చాలా చొరవగా స్వీయ కవితను తీసి శాస్త్రి గారిని చదవమని చేతిలో ఉంచారు. అమ్మా, నాకు గొంతు లేదు కదా అని స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద వ్రాసి నా వైపు చూశారు ఇలా చెప్పమని. అయ్యో, నేనే చదువుతా, అయితే వినండి ఆమె బాధపడుతూ అన్నారు.
కాదు, రేపు చాలా తీరుబడిగా ఉంటుంది, వింటాను, పెందల కడనే రా అన్నారు అని రాశారు. పోనీ నన్ను ఒక ఏకలవ్యుడిగా మీరు అంగీకరించండి అంటూ ఆమె నమస్కరించారు. అలానే అమ్మా, నాకేం అభ్యంతరం, కానీ నువ్వు ఆడపిల్లవి కదా, అదే చిక్కుమరి అని శాస్త్రి గారు చమత్కరించేసరికి అందరం గొల్లున నవ్వారు. ఆ యాత్రలో కృష్ణశాస్త్రి గారి హృదయాన్ని ద్రవింపజేసేది, ఎప్పటికీ మరపురానిది మరొక సంఘటన ఉంది. మర్నాడు నాకు కాటూరి బావగారి లాగున ప్రాణాధికుడైన నాభి జగన్నాథరావు గారిని, అప్పటికే 80 ఏళ్ళు, విశాఖపట్నం వెళ్ళి చూడాలి అన్నారు. కారులో వెళ్ళాం. ఆ ముందు రోజు అప్పటి రాష్ట్రపతి శ్రీ గిరి గారు వారిని చూసి వెళ్ళారు. జగన్నాథరావు గారు మంచం పట్టారు. దృష్టి కూడా బాగా తగ్గిపోయింది. శాస్త్రి గారు వెళ్ళి మంచం మీద ప్రక్కన కూర్చున్నారు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఇరువురి కనుకోనల నుండి ఎడతెగని అశ్రుధారలు. వారి ఆ కలయిక ప్రేమ, ప్రేమ, స్నేహం, స్నేహం. చిరకాలం వియోగం తరువాత ఆకస్మికంగా కలుసుకున్న ఆ అద్భుత దృశ్యాన్ని కూడా మరిపించింది. తరువాత జగన్నాథరావు గారు, నిన్న గిరి కూడా వచ్చాడు, కానీ నీరాకే నాకు నిజమైన ఆనందాన్ని కలిగించింది అంటూ మనలో ఏడ్చాడు. జగన్నాథరావు గారి చదువు, దేశం గురించి చేసిన త్యాగం, కులాంతర వివాహం మొదలైన వాటిని వివరించి, గవర్నమెంట్ జాబ్లో చేరి ఉంటే కనీసం హైకోర్టు జడ్జి అయినా అయి ఉండేవాడు, ఇది మన ప్రభుత్వము, ప్రజల వైఖరి, అలాంటి త్యాగం చేసిన వాడు ఏ స్థితిలో ఉన్నాడో అంటూ శాస్త్రి గారు కలత చెందారు. మరి కొంతసేపు అయిన తదుపరి వాతావరణం కులాసా కబుర్లుగా మారింది. చూడండి, మాది మూగ గుడ్డివారి కలయిక. ఇంతకంటే విచిత్రమైన సన్నివేశం ఇంకోటి చెప్తాను. ఓసారి ఈ జగన్నాథరావు, గిడుగు సీతాపతి, నేను వరంపురంలో కలిశాం. సీతాపతికి చెవుడు. మమ్మల్ని చూసిన వారు ఈ గుడ్డి మూగ చెవుడుల మధ్య ఏం మంతనాలు జరుగుతున్నాయో అని విసిపోతూ చూసేవారు. ఇలా శాస్త్రి గారు వివరించేసరికి ఇల్లంతా నవ్వులతో మారుమ్రోగింది. మరి కొంతసేపు జగన్నాథరావు గారు, శాస్త్రి గారు తృప్తిగా, సంతోషంగా చిన్ననాటి స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. శాస్త్రి గారి ప్రవృత్తిలో, ప్రవర్తనలో అడుగడుగునా ఉట్టిపడే ప్రేమ, స్నేహం, ఆదరణ, ఆప్యాయతలను చూస్తూ విస్తుపోయే వారికి వారి ఈ గేయం కంటే మంచి సమాధానం ఏముంటుంది? సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు, ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు, ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు, ఏల నా హృదయంబు ప్రేమించు. నమస్కారం.